మేడం మేడం నేను ఏరియా కొత్త, కొంచెం అడ్రస్ చెప్తారా? అందరికంటే ముందుగా వచ్చి వర్క్ స్టార్ట్ చేసే వసుంధరా మేడం ఈరోజు ఇంత టైం అవుతున్నా ఆఫీస్కి రాలేదేంటి? హలో హలో మూర్తి గారు, మేడం సంతకం పెట్టాలి, ఇంకా రాలేదా? నేను కూడా మేడం కోసమే వెయిట్ చేస్తున్నానండి. మేడం గారు రాగానే మీకు కాల్ చేస్తాను. లేట్ చేయకండి, తొందరగా కావాలి. అలాగే అలాగే, సరే నేను చూసుకుంటానులే. సరే. ఈ విషయం వెంటనే మేడంకి ఫోన్ చేసి చెప్పడం బెటర్. దారిలో ఎక్కడైనా ఇరుక్కున్నారో ఏంటో. ఏంటి మేడం ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు? ఈ విషయం గురించి వంశీ సార్తో మాట్లాడటం కూడా మంచిదేనేమో. ఈ నగల్ని ఒక్కసారైనా నా చేతులతో స్పృశించాలి. వసుంధరని దొంగగా బుక్ చేయాలని వీటిని వదిలేస్తున్నాను, కానీ లేదంటే ఇంత విలువైన నగల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తే జీవితంలో బాగుపడచ్చు. అమ్మా, నువ్వా? అఖిలాండేశ్వర్ వచ్చిందేమోనని ఎంత భయపడ్డానో తెలుసా? అసలు నేనొచ్చింది కూడా నువ్వు బతుకున్నావో లేదో చెక్ చేయడానికి. అంటే నా మీద నమ్మకం లేదా అమ్మా? అమ్మవారి నగలంటే భయం కూడా ఉంది. నువ్వే చూస్తున్నావు కదమ్మా, నేనిప్పుడు అమ్మవారి నగల్ని పట్టుకునే ఉన్నాను కదా. నాకేమైనా జరిగిందా ఏంటి? ముందా నగలు అవి బ్యాగులోకి మార్చు. అఖిలాండేశ్వరీదేవి చూసిందంటే ఇక్కడే నా కళ్ళ ముందే నిన్ను గొంతు నిలిమి చంపేస్తుంది. అవును, నిజమేనమ్మా. రా, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం ఆగమ్మా. మళ్ళీ ఏం చేస్తున్నావు?
మనం చాలా ఈజీగా ఈ నగల్ని కొట్టేశామమ్మా. కానీ వసుంధర మీద మాత్రం పెద్ద అభాండం పడాలి. అందుకే ఈ లెటర్లో తనే ఈ నగల్ని దొంగతనం చేసి పారిపోతున్నట్టుగా రాస్తున్నాను. మరి ఇప్పుడు ఈ నగల్ని ఏం చేయబోతున్నావు? ఈ ఇంట్లో ఎక్కడ దాచినా మనం దొరికిపోతామమ్మా. అందుకే ఈ నగల్ని కూడా వసుంధరిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన ఆ రౌడీకే అప్పగిద్దాం అనుకుంటున్నాను. ఏమిటి? వాడికా? మనం దిగులు పడాల్సిన అవసరం లేదమ్మా. వాడి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. వాడు చెప్పిన పని తప్ప మరో దుర్మార్గం ఏది చేయడు. ఈ పాటికి వాడు వసుంధరని తీసుకుని చాలా దూరం వెళ్ళిపోయి ఉంటాడు. వాడి మనుషులు ఈ చుట్టుపక్కలే ఉన్నారమ్మా. వాళ్ళ ద్వారా ఈ నగల్ని వాడికి చేరేలా చేస్తాను. పని పూర్తయ్యాక వాళ్ళు మళ్ళీ మనకు అప్పగిస్తారు. అందరూ వాళ్ళ వాళ్ళ పనుల్లో ఉన్నారు ఐరేంద్రి. నువ్వు వెళ్ళి మన పని పూర్తి చెయ్యి. మొత్తానికి ఈ రోజుతో ఆ వసుంధర ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవడం ఖాయం. ఇదే వసుంధరకి చివరి రోజు. బాబు, జామకాయలు ఎంత? డజన్ 70 రూపాయలండి. సరే, ఓ 2 డజన్లు ఇవ్వు. స్వీట్గా ఉన్నాయా? అవునండి. ఏమైందన్నా? బండి ఎందుకు ఆగిపోయిందిరా? తోస్తే గానీ స్టార్ట్ అవదేమో. సరే ఉండు, మేము దిగి తోస్తాం. తీసుకో. థ్యాంక్ యూ. ఏమైంది? సార్, కార్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది. తోస్తే కానీ స్టార్ట్ అవుతుంది సార్. ఉండండి, నేను హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ. ఏమైంది సార్? ఏం లేదు, కానివ్వండి. వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి, లేదంటే వసుంధర ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఎవ్వరూ లేరు. ఇదే మంచి టైం. వసుంధరని పిలిచి తన కోసం నేను కొన్న ఈ జామకాయల్ని సర్ప్రైజ్ గిఫ్ట్గా ఇవ్వాలి.
వసుంధరా వసుంధరా ఏంటి నాన్న హడావుడిగా వసుంధర్ని పిలుస్తున్నావు? అమ్మా అది చూస్తుంటే వంశీ హడావుడిగా లేడు, చాలా హుషారుగా కనపడుతున్నాడు. ఏదైనా శుభవార్త మోసుకొచ్చారా అండి? అయ్యో అలాంటిదేం లేదప్పు. వసుని పిలిస్తే మీరందరూ వచ్చారు, కానీ వసుంధర మాత్రం రాలేదు. ఇంతకీ ఎక్కడ తను? వంశీసా అక్క ఆఫీస్కి వెళ్ళి గంట పైనే అయింది. కానీ వసుంధర మేడం ఇంకా ఆఫీస్కి రాలేదు. మూర్తి గారు, ఏమిటి మీరంటోంది? అవును మేడం, ఈ రోజు ఉదయం 9 గంటలకు ఒక ఇంపార్టెంట్ ఫైల్ మీద ఆవిడ సంతకం పెట్టాల్సి ఉంది. కానీ 10 గంటలైనా రాలేదు. అందుకే నేనే రావాల్సి వచ్చింది. వసుంధర రాకపోవడం ఏంటి మూర్తి గారు? తన ఇంటి నుంచి బయలుదేరి చాలాసేపు అయింది. ఆఫీస్కి రాకుండా ఏమైనట్టు? అది తెలుసుకుందామని నేను ఇక్కడికి వచ్చానమ్మా. ఇందులో వసుంధర తప్పేం లేదొదినా. అయినా తను కూడా ఎన్నాళ్ళని ఊరికే వచ్చిన ఈ ఐశ్వర్యంలో మునిగి తేలుతుంది చెప్పండి. ఆఫీస్ దారి ఎలాగో కొత్త దారి కదా, ఆ దారిలో వెళ్తూ వెళ్తూ తనకి మధ్య దారిలో బోర్ కొట్టుంటుంది. మళ్ళీ పాత దారిలోనే వెళ్ళిందేమో. అత్తయ్య మీరాగండి. మూర్తి గారు ఏదో ఇంపార్టెంట్ పని మీద వచ్చారు. ఆయన వచ్చిన పనేంటో ముగిద్దాం. మూర్తి గారు, ఆ ఫైల్ ఇవ్వండి. నమస్కారం మేడం. వంశీసా అక్క ఎక్కడుందో ఒకసారి ఫోన్ చేస్తే తెలుస్తుంది. వచ్చిన మూర్తిగారు అంత మతిలేని వాళ్ళు అనుకుంటున్నావా లేఖ్యా? ఈ పాటికి మీ అక్క ఫోన్ని నేలకేసి బద్దలు కొట్టుంటుంది. అత్తయ్య, నిజం తెలుసుకోకుండా అనవసరంగా మాట్లాడకండి. అమ్మగారు, 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 అమ్మగారు. ఏమైంది అంత కావు కేక పెట్టాం? ఒసే లక్ష్మి, ఇందులో నగలు కదా ఉండాల్సింది, ఇదేంటి ఖాళీగా ఉంది? నేను ఈ గది ఉడడానికి వచ్చేలోపు ఇలా ఉందమ్మగారు. ఏమైందో ఏంటోనని భయంతోనే అరిచాను. ఒక పక్క వసుంధర కనపడకుండా పోయింది, ఇక్కడేమో నగలు కనిపించట్లేదు. అంటే అమ్మవారి అలంకరణ కోసం అఖిలాండేశ్వరి గారు తెచ్చిన నగల్ని వసుంధర తీసుకుని పారిపోయిందా? ఐరేంద్రి, వసుంధర గురించి నీకు తెలుసు కదా. ఎందుకు తన మీద ఇంత నింద వెయ్యాలనుకుంటున్నావు? ఎందుకంటే అత్తయ్య మనసులో ఎప్పటికైనా వసుంధర ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలని ఉంది కాబట్టి. అమ్మగారు, అంతేకాకుండా ఇక్కడ ఈ ఉత్తరం కూడా దొరికింది. ఏంట లేఖ్యా, అది మీ అక్క రాసిన ఉత్తరమేనా, లేదంటే తనకి నగలిచ్చిన అఖిలాండేశ్వరి గారు రాసిన ఉత్తరమా? చెప్పమ్మా, ఆ లెటర్లో ఏముంది? ఇది మా అక్క రాసిందే అనుకుంటా అత్తయ్య. నేనప్పుడే అనుకున్నాను. వంశీ సార్, మీరు నా కోసం ఎంతో చేశారు. మీరు చావులో కూడా నాకు తోడుంటారని నాకు తెలుసు. కానీ మీ స్థాయికి, అంతస్తుకి నేను సరిపోను.
అవకాశం వస్తే ఈ ఇంటి నుంచి బయటపడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అవకాశం ఈ విధంగా వరించింది. అందుకే ఈ నగల్ని తీసుకుని శాశ్వతంగా దూరం అయిపోతున్నాను. అదన్నమాట అసలు నిజం. లేదత్తయ్య, ఇదంతా అబద్ధం అయి ఉంటుంది. వసుంధర ఇలా ఎప్పటికీ చేయదు. వసుంధర ఇలా చేసుండకపోతే ఇంకెవరు చేసుంటారండి? ఏమండి, మనమందరం ఇక్కడే ఉన్నాం. ఇక్కడ లేనిది ఒక్క వసుంధర మాత్రమే. తనతో పాటు అఖిలాండేశ్వరి ఇచ్చిన నగలు కూడా మాయమైపోయాయి. ఇప్పుడు అఖిలాండేశ్వరి ఇంటికొచ్చి మనల్ని నిలదీస్తే సమాధానంగా మనమే నిలబడాల్సి ఉంటుంది. అసలేంటత్తయ్య ఇదంతా? మనకే ఎందుకు ఇలా జరుగుతుంది? అమ్మా, ఎవరికేం కాదు. వసుంధర తిరిగి వస్తుంది. మనం ఎదురు చూద్దాం. చివరికి మనకి ఏం మిగులుతుందో. వసుంధర ఇలా చేసిందంటే నేను నమ్మను వంశీ. నేనే కాదు, అఖిలాండేశ్వరి కూడా నమ్మదు. తనొచ్చేలోపు వసుంధర వచ్చేయాలి వంశీ. ఎవరు మీరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? దయచేసి నన్ను వదిలేయండి. నువ్వు మాకు కావాల్సిన దానివి అయితే మేమెందుకు కిడ్నాప్ చేస్తాం? మేం వీధి రౌడీలం. నిన్ను కిడ్నాప్ చేయమని మాకు సుపారీ ఇచ్చారు. రేయ్, చంపేస్తాను మిమ్మల్ని. ఆఫీస్కి వెళ్ళాగా నన్ను వదిలేయండి. చూడు, నువ్వెంత ప్రయత్నించినా ఈ గదిలో నుంచి బయటికి రాలేవు. ఇక్కడ నీ కోసం, నువ్వు బ్రతకడం కోసం బియ్యం, పప్పు, గ్లాస్ అన్నీ సిద్ధం చేశాం. ఎక్కువ కాలం బ్రతకాలంటే ఇక్కడ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేయకు. తక్కువ కాలం బ్రతకాలనుకుంటే, నీ కట్టిన గొలుసులు విప్పాలనుకుంటే చచ్చిపోతావు. నన్నెవరు కిడ్నాప్ చేయించుంటారు? జోగేంద్ర ఉంటాడా? లేదు, ఒకవేళ జోగేంద్ర కిడ్నాప్ చేయించుంటే వాడు నా కళ్ళ ముందుకొచ్చి నిలబడేవాడు. నా కోసం ఇవన్నీ అరేంజ్ చేయించి కిడ్నాప్ చేయించారంటే ఎవరు నా శత్రువులే అయి ఉంటారు.